శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు కలకలం రేగింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ విమానాశ్రయ కస్టమర్ కేర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ వచ్చింది. విమానం ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చంటూ ఆ మెయిల్లో దుండగులు హెచ్చరించారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు, భద్రతా సంస్థలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. విమానం శంషాబాద్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దాన్ని ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులందరినీ అత్యవసరంగా కిందికి దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు స్క్వాడ్ విమానంతో పాటు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, ఇదొక నకిలీ బెదిరింపని అధికారులు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫేక్ బాంబ్ బెదిరింపు మెయిల్పై ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా మెయిల్ పంపిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు కలకలం లేపింది. నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుండి శంషాబాద్ కి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ కూడా దుండగులు విమానాశ్రయ కస్టమర్ కేర్ కి మెయిల్ అయితే పంపించడం జరిగింది. అయితే విమానం ల్యాండ్ అయ్యేలోపు ఏ క్షణమైనా ఈ యొక్క బాంబు పేలొచ్చు అంటూ కూడా ఆ దుండగులు ఈ యొక్క మెయిల్లో అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు, భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. విమానం శంషాబాద్ రన్వేపై ల్యాండ్ అవ్వగానే వెంటనే దాని ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించడం జరిగింది. ప్రయాణికులందరినీ కూడా అత్యవసరంగా కిందికి దింపి సురక్షిత ప్రాంతాలను తరలించడం జరిగింది. ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ మొత్తంగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఈ యొక్క విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని చెప్పేసి కూడా వారంతా కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ యొక్క ఫేక్ బాంబ్ బెదిరింపు మెయిల్ పై ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఐపీ అడ్రస్ ఆధారంగా మెయిల్ పంపింది ఎవరనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇంకా ఒక్కసారిగా ఈ యొక్క ఫేక్ బాంబ్ మెయిల్ రావడంతో ఎయిర్పోర్ట్ అథారిటీ మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ప్రయాణికులంతా కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాంబు లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రయాణికులంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మెయిల్ ఎవరు పంపించేదానిపైన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.